ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామధూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు. ఆపదామపహార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నేటి పంచాంగం అనగా నవంబర్ 18వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈరోజు తిథి కృష్ణ తృతీయ అంటే తదియ రాత్రి 7:02 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం పగలు 3:53 వరకు. యోగం సిద్ధయోగం సాయంత్రం 5:26 వరకు. కరణం వణిజకరణం పగలు 8:06 వరకు. భద్రకరణం రాత్రి 7:02 వరకు. బాలవకరణం రాత్రి తెల్లవారుజామున 6:18 వరకు. అమృత గడియలు ఉదయం 7:39 గాయతూ 9:09 వరకు. అమృత గడియలు తిరిగి రాత్రి తెల్లవారుజామున 5:23 గాయతూ సూర్యోదయం వరకు. అంటే సోమవారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే తెల్లవారుజామున 5:23 నుంచి మంగళవారం సూర్యోదయం అయ్యే వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం పగలు 12:27 గాయతూ 1:08 వరకు. దుర్ముహూర్తం పగలు మరల 2:37 గాయతూ 3:22 వరకు. వర్జం రాత్రి 11:59 గాయతూ 1:31 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ముఖ్యమైన కార్యక్రమం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగానే ముఖ్యమైన కార్యక్రమాలు, సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, దుర్ముహూర్తము, వర్జము, రాహుకాలము ఈ సమయంలో చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు విశేషం ఏంటంటే ప్రదోష కాలంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారు, గణపతి పూజను చేస్తారు. ఈ రోజు శ్రాద్ధ తిథి తృతీయ. కార్తీక మాస కృష్ణపక్ష తదియ రోజు గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మ చేయడం అనేది మన విధి విధాయకం. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో తదియ చవితి కలిపి ఉంది కాబట్టి ఈ ప్రదోష కాలంలో గణపతిని పూజించడం, శివాలయంలో శివుడిని పూజించడం, శివుడికి చేసే పూజ, ప్రార్థన, ప్రదక్షిణ ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. మనకి శివానుగ్రహాన్ని సంప్రాప్తింపజేస్తాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నట్టుగా శివుడు గనక అనుగ్రహిస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.